హాయ్ అండి. చికెను నాటుగుడ్లు కర్రీ చేసుకుందాము. చాలా బాగుంటుంది. ఇవి మా కోళ్ళువేనండి. మాకు కోళ్ళు అయితే బాగానే ఉన్నాయి. వాటికి రోజు గుడ్లు వస్తూనే ఉంటాయి. ఇక పిల్లలైతే చేయట్లేదు, అందుకనే వండుకొని అయితే ఇలా తినేస్తున్నాము. ఒక 9 ఎగ్స్ అయితే కుక్కర్లో వేసి 1 కేజీ వచ్చే వరకు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి. కొద్దిగా రాళ్ళు ఉప్పు వాటర్ పోసుకొని పెట్టాను స్టవ్ పైన. మనకి ఇవి ఒక్క విజిల్ రాగానే కింద దించేసుకుంటే ఆ కుక్కర్ చల్లగా అయ్యేలోపు చక్కగా ఉడికిపోతాయి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. కాస్త ఆయిల్ అయితే తక్కువగానే వేసాను. పిల్లలు కొద్దిగా ఆయిల్ అయితే తగ్గించమని అడుగుతుంటే కొద్దిగా తగ్గించాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఆయిల్ ఎక్కువగా వేసిన వల్ల మనం తినే ఫుడ్ కూడా త్వరగా అరగదండి. కొంచెం ఆయిల్ తగ్గించుకుంటే మనకి చక్కగా అరిగిపోతుంది. ఇలా ఫస్టే నేను చికెను ఒక 1/2 కిలో తీసుకొని దాంట్లో ఉప్పు, కారము, పసుపు వేసి చక్కగా కలిపేసి 1 గంట పాటు సైడ్కి పెట్టుకున్నాను. ఆ చికెన్ అంతా వేసి బాగా కలిపేసి మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక పెద్ద సైజు ఒక 2 టమాటాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం గ్రేవీ ఉంటే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. నేనైతే కొర్రలు పెట్టాను. కొర్రల పైకి కాస్త ఎక్కువగా జ్యూసీగా ఉంటే బాగుంటుందని ఇలా చేశాను. ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. పొట్టు అయితే తీసుకొని చక్కగా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. మేము పొట్టు తీసేటప్పుడే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, పచ్చిగుడ్లే తిన్నారు. ఒకటి ఇంకోటి ఇస్తుంటే వద్దన్నారు. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ నాటుగుడ్లు రుచి వేరు ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ మధ్యన ఎల్లో కానివ్వండి, ఆ వైట్ కానివ్వండి, చాలా బాగుంటుంది. మనకి పొట్టు కూడా చాలా పల్చగా ఉంటుంది పైన. నాటుగుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు అన్నీ కల్తీయే కాబట్టి, మన కోళ్ళు పెట్టినవి కాబట్టి మనం బయటికి ఇవ్వకుండా చక్కగా వండుకొని తింటే ఆ రుచి అనేది తెలుస్తుంది. అదే బయట నుంచి కొన్నామనుకోండి, ఈ మధ్యన డికాషన్లో కూడా ముంచి తీస్తున్నారట ఎగ్స్. అన్నీ కల్తీనే ఉంటున్నాయి బయట నుంచి. కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చికెన్ ఎగ్ కర్రీ చాలా బాగుంది.